హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం నేను మీకు ముందు ఇచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథము 128వ అధ్యాయము 1వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. అది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానం. ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా దేవుడే సెలవిస్తున్నాడు అంటే, నా యందు భయభక్తులు కలిగి నా త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు అని మరి దేవుడు సెలవిస్తున్నాడు. ఫ్రెండ్స్, మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ఈ వాగ్దానం చూస్తారో నాకైతే తెలియదు, కానీ ఈరోజు వాగ్దానం ద్వారా దేవుడు మీతో సూటిగా చెప్పేది ఏంటంటే, నా పుత్రుడా, నా కుమార్తె, ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు తప్పుడు త్రోవల్లో వెళ్తున్నావు? అది ధన్యత కాదు. నేను అది మీకు ఇచ్చే ధన్యత కాదు. నా యందు భయభక్తులు కలిగి నా త్రోవల యందు నడిచేవారే ధన్యులు. అలా నాకు ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉండేటట్లు జీవిస్తేనే అదే ధన్యత. అంతేగాని చెడు మార్గం ధన్యత అనుకుంటున్నావు, తప్పు. చెడు మార్గం ధన్యత కాదు, నా మార్గం ధన్యమైంది అని మరి దేవుడు సెలవిస్తున్నాడు. ఫ్రెండ్స్, మరి దేవుడే సెలవిస్తున్నాడు, అందరూ విన్నారు కదా. కాబట్టి మీరు చెడు మార్గంలోకి వెళ్ళకండి. అయ్యో, చెడు మార్గం లేకపోతే ఎట్లా డబ్బులు అనుకుంటున్నారేమో. డబ్బులు దేవుడు ఇంకో మార్గం ఉందా? దేవుడు త్వరలోనే ఆయన మార్గంలో ఉండేటట్లు చూసి మంచి దారిని మీకు ఇస్తాడు. అంతేగాని అయ్యో డబ్బుల కోసం అని చెప్పి మీరు వాటి వైపు డబ్బుల వైపు పరిగెత్తారనుకోండి, జాగ్రత్త. దేవుడు సెలవిస్తున్నాడు, మీరు అభాగ్యులు, జాగ్రత్త. మీరు ధన్యులు కాదు, మీరు నరకాగ్యులుగానికి వెళ్తారు, జాగ్రత్త. మరి దేవుడు సెలవిస్తున్న మాటలు ఆలోచించండి. దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమించాలని సెలవిస్తున్నాడు. కాబట్టి ఆయన సెలవించుకుంది ఏమనగా, నా యందు భయభక్తులు కలిగి ఉండు నా కుమారుడా, నా కుమార్తె, నా త్రోవల యందు నడువు. నేను నీకు ధన్యతను, భాగ్యాన్ని ఇచ్చి నా రాజ్య వారసుడిగా, నా రాజ్య వారసుడిగా చేస్తానని దేవుడు సెలవిస్తాను. మరి ఎలాంటి తప్పుడు మార్గం విశాలం ఉందా? కోటానుకోట్ల విశాలంగా వెళ్ళిపోవచ్చు అన్నట్టుందా? మధ్యలో రాళ్ళు రప్పలు ఉన్నాయి, పాములు ఉన్నాయి, జాగ్రత్త. అలాగే దాని పక్కన ఇరుకు మార్గం ఉంది. ఆ ఇరుకు మార్గంలో నడిచామనుకో, అది ఎంతో స్మూత్గా, ఎంతో మంచిగా ఉండిద్ది. పైగా అది ప్రయాణం ఎంతో సులువుగా ఉండిద్ది. ఎందుకో తెలుసా? అది నడుస్తున్నప్పుడు మధ్యలో ఎంతో గొప్పగా ఉంది. మధ్యలో మహత్కార్యాలు జరుగుతాయి. దేవుడు తోడుగా మీ పక్కన ఉంటాడు. ఆయన ఇంకో విషయం తెలుసా? మిమ్మల్ని ఆయన భుజాల మీద ఎక్కించుకొని ఆయన తీసుకెళ్తాడు. మిమ్మల్ని ఇరుకు మార్గంలో నడిస్తే అప్పుడు లేదు. ఇరుకు మార్గంగానే వచ్చేమో, అదే విశాల మార్గం, జాగ్రత్త. విశాల మార్గంగా ఉన్నది విశాల మార్గం కాదు. పేరుకి విశాల మార్గం, కళ్ళకి విశాల మార్గం, జీవితాలకి, లోక నివాసులకి విశాల మార్గం. కానీ దేవుని కుమారులకి, దేవుని కుమార్తెలకి, ఆత్మీయులైన దేవుని బిడ్డలకు అది విశాల మార్గం కాదు. ఎందుకంటే పాలు తెలిసినదో ఏంటంటే, విశాల మార్గంలో పావులు, రాళ్ళు ఇవ్వనయ్యమ్మ. అదే ఇరుగు మార్గంలో దేవుడు చక్కగా తన భుజాల మీద కూర్చోబెట్టుకొని తీసుకెళ్తాడు. కాబట్టి ఏది మంచిది? ఇరుకు మార్గమే మంచిది. కాకపోతే చూస్తున్నప్పుడు కష్టంగా అనిపించిందేమో, కానీ ఇరుకు మార్గమే మంచిది. కాబట్టి అది గుర్తుపెట్టుకొని ఇరుకు మార్గంలో నడవండి. దేవుడు మీకు కావాల్సింది ఏదో ఆ దేవుడిని అడగండి చాలు, అది ఇస్తాడే తప్ప రాంగ్ వేలో మాత్రం ఎవడు. నేను అడిగాను, నువ్వు దేవుడు ఇట్టానే ఎక్కడాడేమో అని అడుగువాకండి. అది చాలా రాంగ్. దేవుడు అట్టే ఇవ్వట్లా, జాగ్రత్త. అది రాంగ్ వే. అది దేవుడు యందు భయభక్తులు కలిగి ఉండే మార్గం కాదు. అది ఆయన త్రోవ యందు నడిచే మార్గం కాదు. ఆ మార్గంలో నడిచే అది ధన్యత ఎట్లా అయింది నీకు? జాగ్రత్త. ఆ మార్గంలో నడవాక ఇట్లానే నడువు. అసలైన ధన్యత అయింది నేను చూపించబోతున్నాడు త్వరలోనే నా ప్రభు. ఆమేన్. దేవుడి మాటలు ఆశీర్వదించుగాక.
మరి చిన్న ప్రార్థన చేసుకున్నాం ఫ్రెండ్స్. ప్రభు యేసయ్య, ఈ బిడ్డలతో స్పష్టంగా మాట్లాడాము. ఈ బిడ్డలు నీ మాటలు అంగీకరించి నీ మాటల ప్రకారంగా నడుగుటకు వారికి భాగ్యాన్ని మని నేను వేడుకుంటూ ఉన్నాను. యేసయ్య ఆయన ఈ బిడ్డలందరూ నీ మాటల ప్రకారంగా నీకు ఇష్టానుసారంగా నడవడానికి నీకు చూపించి నీ మాట అంగీకరించి నీ మాట ప్రకారంగానే నడిపించడానికి వీళ్ళందరూ నీ మాట ప్రకారంగా ఇష్ట ప్రకారంగా నడవడానికి సాధించి ఈ బిడ్డలందరి జీవితాల్లో అద్భుత కార్యం చేసి ఈ బిడ్డల్ని నీ ఆత్మతో నీవే కొరకు చూపించు. ఈ బిడ్డలు తప్పుడు మార్గంలోకి వెళ్లకుండా ఇప్పుడు నువ్వు చెప్పినట్లుగా నడవని సహాయం చేయమని వేడుకున్నాను. వారిని అందరినీ దేవా, ఈ వాగ్దానం చూసుకున్న వారిని అందరినీ దేవా నేను నమ్మకం వారు చాలా పొందుకొని బాప్తిస్మం తీసుకొని దేవా రక్షణ పొందుకొని యేసయ్య నాయన యేసయ్య నీ ఆత్మను పొందుకొని నీ ఆత్మను అభిషేకం పొందుకునేటట్టు సాయం చేయ. అట్లా జరిగినట్లు నీ కొరకు చూపించమని వేడుకుంటూ అందరినీ నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. నువ్వే నీ కొరకు చూపించమని వేడుకుంటూ ఉన్నాను. యేసయ్య అందరూ రక్షణ పొందాలి. మరి నీవే ఆ కొరకని భాగ్యాన్ని అందరికీ ఇచ్చి అందరూ మీ రాజ్య వారసులు అవ్వడానికి నీ కృపను చూపించి సాయం చేసి నిశ్చయంగా నీ రాజ్య వారసులు అవ్వడానికి సాయం చేయ. మరి నీవే అందరినీ నీ రాజ్య వారసులుగా చేసుకోవాలని వేడుకుంటూ వీరందరినీ నీ చేతులకు అప్పగిస్తూ వీరు మారి అట్లు సాయం చేయమని వేడుకుంటూ ఒకవేళ మారినా కూడా దారి తిప్పితే మరలా నేను నమ్ముకొని దేవాయమ శుభచాపం పొందుకొని నీ ఆత్మను పొందుకొని నీ ఆత్మాభిషేకం పొందుకోవాలయ్యా. ఇలా వీరందరూ పొందుకుని భాగ్యం పొందుకునేటట్టు సాయం చేసి దేవా నీవే సాయం చేయమని వేడుకుంటూ వీరందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. వీరందరి పని పాటలు అన్ని విషయాల్లో తోడుందయ్యా. వేస్తున్నాను విఫలమన్నా మరి ఫ్రెండ్స్లో దేవుని వాగ్దానం మరి మీ ప్రార్థన అవసరం కొరకు +1 6 3 1 6 9 6 0 0 89 నెంబర్ కాల్ చేయండి. మరి ఒకసారి ఇంగ్లీష్లో చెప్తాను. +91 6305 960089 అనే నెంబర్ కాల్ చేయండి. మరి మరియు దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దేవుని కృపా ఆశీస్సులు మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.